ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని అందులో తగినంత సాల్ట్, పసుపు, ధనియాల పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకోవడం వల్ల ఆ పీసెస్ అనేది ఆ మసాలాస్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోకుండా ఇది నోట్ చేసుకోండి. ధనియాలు, ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, లవంగం, చెక్క ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోకూడదు. ఆ ప్యాన్ హీట్కి అవి బాగా ఫ్రై అయిన తర్వాత చల్లార్చాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అనేది ఉండకూడదు. తర్వాత పక్కన మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. 80% ఉడికేదాకా మనం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత పక్కన మిక్సీ జార్లో వేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మనకు డ్రైగా కావాలంటే వాటర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గ్రేవీ కావాలంటే సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని వేసుకొని మిగతా 20%ని ఉడికించుకోవాలి. ప్లేట్ మూసుకొని చిన్న ఫ్లేమ్లో బాగా ఉడికించుకుంటే చికెన్ నీట్గా ఉడికిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్లేట్ తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్ మొత్తం బయటికి రావాలి. బయటికి వస్తే చికెన్ రెడీ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్